మీరు ఆవిడ 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 అనేది మీతోనే ఉండాలంటుంది. నేనుంటా, నేను మంచిగా ఉంటా, ఆయన ఎట్ట చెప్తే అట్ట చేస్తా. కాకపోతే నాకు ఇవన్నీ అంటే వినండి, ఆయన సంబంధాలు పెట్టుకోకూడదు, అక్రమ సంబంధాలు ఉండకూడదు, ఇవన్నీ చెప్తుంది. సో మీరు ఆవిడ ఎలా ఉంటే మీ సంసారం బాగుంటది, అసలు ఉండాలనుకుంటున్నారా వద్దా? ఆవిడ నాకు సంసారం కావాలనే కదా చేసుకుంటా. పిల్లలకి న్యాయం చేశాను, వదిలేసిన వాళ్ళకి న్యాయం చేశాను. ఈవిడికి న్యాయం చేస్తే అది నిలబెట్టుకోలేక ఉన్న బంగారం తరిగిపోయింది, కొండన ఆస్తులు డబ్బులు తరిగిపోతున్నాయి. మరి ఇప్పుడు నా డబ్బులు తీసుకొచ్చి 1 లక్ష ఉంది కదా తీసుకొచ్చి నేను నా ఊర్లో కొంటాను, దాంట్లో 4 లక్షలు వేసి నాకు 10,000 వేస్తాను, నీకు సంబంధం లేదు, నేను స్థలం కొంటాను. 2 లక్షలు నీకు సంబంధం లేదు, నువ్వు తీసుకొచ్చి ఎవరి పేరుని పెడతావు? పేరు నా పరిస్థితి ఏంటి అంటే నీ 1 లక్ష రూపాయలతోనే తల్లి కూతురు బతికేస్తారమ్మా. నా కంపెనీలో గ్రాడ్యుయేట్ కానీ పిఎఫ్ కానీ ఎవరికి వస్తాయమ్మా? నామిని నా కూతురు పేరు, నా కూతురు చెందుతాయి. నువ్వు పిచ్చిదని తెలిసి నీ పేరు పెట్టలేదు నేను. ఇది పరిస్థితి. 1 లక్ష రూపాయలు ఇవ్వాలి, ఆ డబ్బులు నాకు ఇవ్వడానికి నీకు సాక్ష్యాలు సంతకాలు నేను పెట్టను ఎక్కడ కూడా. నేను సిరుగుని పట్టలేసినా పర్లేదు, నా భార్య బాగుండాలనే నీకు అంత బంగారం చేయించి అంత చేశాను. నువ్వు డబ్బులు ఎప్పుడైతే సాక్షిని ఎదురు తిరిగావో నా మనసు చెదిరిపోయింది ఒకటేసారి. ఎదిరిపోయి నేను ఈ రకంగా తయారయ్యాను. నాకేం ఆవిడ వల్ల నాకేం ప్రాబ్లం లేదమ్మా. డబ్బులు ఇచ్చిన ఇవ్వపని నేను మొత్తం నశించిపోయి ఉన్నాను. నిండా ములిగినారు సలేంటమ్మా. ఇచ్చిన ఇవ్వపని ఒకటే ఇస్తే దాంట్లో ఇంకా 4 రూపాయలు వేసుకుని స్థలం కొనుక్కుంటాను. ఏళ్ళ అవుట్ రోడ్ని ఉన్ననాల అందులో గుడిసేసుకుని ఉంటాం. లేదు నా లైఫ్ ఇంతే, నేను పోతాను నా ఊరికి, నేను అక్కడ బతుకుతాను, పిల్లలు తీసుకొని ఈ నిలయ కోట్లకి పొలిటీలకు తిప్పి ఉన్న డబ్బులు కూడా తరిగించేస్తానంటే తరిగించేసాయి. నేను చెప్పేది ఒకటే అమ్మా, నాకు లేదు, నా భార్య నన్ను అనుమానించకూడదు. నేను ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు రాని అర్ధరాత్రి 1 గంటకు వచ్చి తలుపి కొట్టినా కూడా నవ్వుకుంటూ వచ్చి తలుపి ఎంత శిఖరించాడో భర్త అన్నవాడు దగ్గర చేర్చుకుంటాడు. ఇల్లు వచ్చేసావా ఈ టైంలో బుద్ధిందా నిన్నది? సరే అది అయిపోయింది. మరి డబ్బులు ఇవ్వమని మొన్న కూడా అడిగాను. స్థలం మా మేనాళ్ళు ఫోన్ చేశాడు, కపిలేశ్వరం మా ఊరు, ఎస్పీబీ పటారావు గారి ఊరు. స్థలాలు బిట్లు వేశారు మావయ్య, ఇలా తక్కువ రేట్లు ఉన్నాయంటే సర్లేని నేను వేరే నాకు రావాల్సినవి కూడా బయట కూడా నా ఏర్పాట్లో నేను ఉన్నాను, ఇంకో 1 లక్ష రూపాయలు ఇది ఇవ్వాల్సింది ఇచ్చేయమ్మా కొంటానంటే 1 లక్షకు వచ్చేస్తుందా? నేను ఎన్నిటికి తగ్గించున్నాను అమ్మా, నాకు వయసు అయిపోయింది. ఇప్పుడు ఆ పిల్ల గురించే నేను బతుకుతున్నాను. ఓన్లీ అనుమానం పిచ్చాచి నా జీవితం నన్నే సర్వనాశనం చేసి. ఇప్పుడు ఆవిడని అడిగితే కూడా ఆవిడ చెప్పడానికి ఏమి లేదు. ఆవిడ చెప్పింది నేనేమన్నానమ్మా, ఏమంటున్నాను అదేం లేదా. ఇంటికి వచ్చిన భర్తను ఆదరించు, నవ్వుకుంటా మాట్లాడు. నీకు ఎన్ని టెన్షన్లు ఉన్నా ఆపేసుకోవాలి. గ్లాస్ నీళ్ళు కూర్చోబెట్టు, భోజనం చేద్దాం ఇద్దరు. సరే కృష్ణ గారు, మీరు చెప్పింది నాకు అర్థమైంది, ఆవిడ చెప్పింది నాకు అర్థమైంది. మీ ఇద్దరి జీవితంలో ఏం చేస్తే బాగుంటుందని నాకు తోచింది నేను చెప్తాను. చెప్పండి. అది ఆవిడకి ఇష్టమైతే ఆవిడ ఫాలో చేయండి, మీకు ఇష్టమైతే మీరు ఫాలో చేయండి. చెప్పే ముందు నేను మనకి ప్రోగ్రామ్ లో డాక్టర్ గారు లాయర్ గారు వస్తారు కదా, వాళ్ళిద్దరిని పిలుస్తారు. ఎందుకంటే ఆయన కూడా ఆవిడకి సైకలాజికల్ గా ఏం చెప్పాలో చెప్తారు, మీకు చెప్తారు. మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి సార్. ఈశ్వర నాకైతే చాలా అర్థమయ్యాయి, మీరు ముందు చెప్పండి. కొద్దిగా నేను ఏంటంటే కొద్దిగా సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ చెప్తాను మేడం. అయితే ఏంటంటే ఇప్పుడు ఇద్దరికి క్లియర్ కట్గా చూస్తే కనుక కృష్ణ గారు ఒక గిఫ్టెడ్ అనమాట. అంటే అతనికి దేవుడు ఇచ్చినటువంటి బహుమతి ఏంటంటే మంచిగా మాట్లాడగలగటం, మనుషుల్ని నమ్మించటం. అయితే ఏంటంటే మేడం వీళ్ళిద్దరిలో కూడా చాలా వరకు ఆ ఇంగితం అనేటటువంటి అంశంలో చాలా అంటే ఎక్స్పోజర్ టు ద వరల్డ్ అంటాం కండి, అంటే సమాజానికి మనం ఎంత ఎక్స్పోజ్ అయ్యాం, దాని ద్వారా మనం ఎంత తెలివితేటలు నేర్చుకున్నాం అనేటటువంటి అంశంలో కూడా మీ ఇద్దరి మధ్యన చాలా వ్యత్యాసం ఉంది. అది మనకి కనిపిస్తూనే ఉందమ్మా. అంటే ఇందులో ఎవరు ఎక్కువ ఆలోచిస్తున్నారు, ఎవరు తక్కువ ఆలోచిస్తున్నారు అన్నది పక్కన పెడితే కనుక అతను 4 చోట్లకి 4 దిక్కులకి వెళ్ళేటటువంటి మనిషి. అతనికి తెలిసినటువంటి ప్రపంచం, మీకు తెలిసినటువంటి ప్రపంచంలో చాలా వ్యత్యాసం ఉంది. దాన్ని బట్టే మనుషుల మధ్యన ఆలోచన శైలి కానీ వాళ్ళు వ్యవహరించే శైలిలో కూడా చాలా వ్యత్యాసం కనిపిస్తుంది అనేటటువంటిది ఒక సహజమైనటువంటి నిజం. అయితే ఏంటంటే ఇక్కడ వీళ్ళు పర్పస్ ఆఫ్ మ్యారేజ్ మేడం, అంటే పెళ్లిలోకి ఎంటర్ అయ్యే ముందు పెళ్లి గురించి వాళ్ళిద్దరికి ఉండేటటువంటి ఆలోచన బట్టి వాళ్ళ సంసారం నిలుస్తుంది అని అంటూ ఉంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక మ్యారేజ్ 1 నెల పాటు నిలబడిన తర్వాత విడిపోయి బయటపడినటువంటి వ్యక్తి కృష్ణవేణి. ఇతను ఏంటంటే ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు చేసుకుని వాటికి ఒకటేమొచ్చి ఆరోగ్య సమస్యలు, ఇంకోటేమొచ్చి అక్రమ సంబంధాలు, ఏ కారణమైనా అవనియండి. ఇప్పుడు 3వ పెళ్ళిలోకి ఎంటర్ అవటం వల్ల పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటంటే అతని వ్యవహారంలో వంట వార్పు సంసార పక్షంగా ఉంది, చేసుకోరా అనేటటువంటి అంశం మీద అతన్ని ఇందులోకి
ఇంట్లో. ఒక సపోర్ట్ కదా. కానీ కృష్ణవేణి విషయానికి వస్తే కనుక తోడు నీడ గురించి వచ్చిందమ్మ. అయితే ఏంటంటేనమ్మా, ఎందుకు దీని మీద నేను ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే కనుక పెళ్లికి సంబంధించినటువంటి ఆలోచనలో అవతల వ్యక్తి దగ్గర నుంచి నేను ఏమేమి ఎక్స్పెక్ట్ చేయగలను, అంటే నాకు ఏమేమి వస్తాయి అనేటటువంటి ఆలోచన భార్యాభర్తల్లో ఉంటుంది కదా. ఆ ఆలోచన బట్టి వాళ్ళ సంసారం ఎలా ఈదుతారు అన్నది ఆధారపడి ఉంటుంది. అంటే నీ విషయానికి వచ్చేటప్పటికి చాలా మెట్లు తగ్గి దిగి నువ్వు ఇంత సంసారం చేయవలసినటువంటి పరిస్థితి. అది నువ్వు ఫస్ట్ ఈ మ్యారేజ్లోకి వచ్చినప్పుడు నీకు అది అర్థమైనా కూడా నెమ్మదిగా అది కూడా ఆవిరైపోయింది. అంటే ఏంటంటే ఒక భార్య స్థానంలో నాకు ఈ హక్కులు ఉన్నాయి అనేటటువంటి పోటీతత్వాన్ని నువ్వు కనబరచడం అన్నది ప్రారంభించింది.